సెట్స్ పై ఉన్న 3 సినిమాలు కంప్లీట్ చేసేశాక పవర్ స్టార్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారా? డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ అవుతారా? ఈ డిస్కషన్స్కి చెక్ పెడుతూ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంగతి తెలిసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ ఏంటా అప్డేట్ మీరే చూసేయండి. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా, అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు. ముచ్చటగా 3 సినిమాలు పెండింగ్ లో పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు పూర్తయితే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీగా అయిపోతారు అని కొందరు అన్నారు. కాదు, ఏడాదికి ఓ సినిమా అయినా చేస్తూ ఉంటారని మరికొందరు అన్నారు. అదంతా ఎందుకు, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 3 ప్రాజెక్టులు పూర్తి చేస్తే చాలని ఇంకొందరు. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే అంతకు మించి అనేలా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పెండింగ్ లో ఉన్న 3 సినిమాల్లో హరిహర వీరమల్లు మాత్రం ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. మిగిలిన 2 మూవీస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం వచ్చే ఏడాది థియేటర్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ టీజర్ చూసి తిరుగులేని హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. ఇక గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అంతకు మించి సక్సెస్ అందుకోవటం పక్కా అంటున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేస్తారని అనుకుంటున్నారు అంతా. కానీ ఫ్యాన్స్కి కిక్కిచ్చేలా విషయం ఏంటంటే ఈ 3 మూవీస్ కంప్లీట్ అయ్యాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో మరో మూవీ చేయబోతున్నారట పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. అందులో జల్సా, అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయితే అజ్ఞాతవాసి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇంత మంచి కాంబినేషన్ ఓ ఫ్లాప్ తో ఆగిపోకూడదు అన్న ఆలోచనతో మరో మూవీ ప్లాన్ జరుగుతున్నాయట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అయిన టీజీ విశ్వప్రసాద్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. పవన్ సాయిధరం తేజ్ బ్రో మూవీకి ప్రొడ్యూసర్ కూడా అయినే. పవన్ కి మంచి సన్నిహితుడు కూడా. అందుకే ఈ పవన్ త్రివిక్రమ్ కాంబో మరో మూవీ వర్కౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా అవుతుందో లేదో తెలియదు, కానీ అయితే మాత్రం ఫుల్ కిక్కే. మరి రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏమంటారో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.